హాయ్ అండి. ఇంకా ఈ కలియుగంలోనూ ధర్మం కనీసం ఒంటి పాదం మీదైనా నడుస్తుంది అంటే, ఇలాంటి పుణ్యాత్ముల వల్లనే కదా అనిపిస్తుందండి. మన ఎదురుగా జరిగిన కొన్ని సంఘటనలను చూసి. ఎందుకంటే, చావు బతుకుల మధ్య కొట్టాడుతున్న మనుషులను చూసి పక్క నుండి వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో, పాపం ఒక కుక్క తన పిల్ల డ్రైనేజీలో పడిపోయిందని అక్కడే నిలబడి అరవడం చూసి, అటుగా వెళ్తున్న మా ఇంట్లో అద్దెకుండే సాయి అనే గవర్నమెంట్ ఎంప్లాయీ ఆ కుక్క పిల్లను తీసే ప్రయత్నం అయితే చేస్తున్నాడండి. అయితే ఆ కుక్క పిల్ల ఎలా పడిపోయిందో తెలియదు కానీ ఆ డ్రైనేజ్‌పై బరువైన సిమెంట్ దిమ్మలైతే పెట్టేసి ఉన్నాయి. ఇక తను ఒక్కడి వల్ల అవ్వకపోతే అక్కడున్న వీధిలో నలుగురు కూడా వచ్చి చక్కగా తలకు చెయ్యి వేసి సాయం చేశారండి. మొత్తం మీద అందరూ కలిసి ఆ కుక్క పిల్లనైతే చక్కగా బయటికి తీయగలిగారు. ఆ తల్లి కూడా చాలా సంతోషించింది. అంతే కదండీ! ఎవరికీ ప్రాణం పోసే శక్తి మన చేతుల్లో ఎలానూ లేదు. కనీసం ప్రమాదాల బారిన పడి ఇలా చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రాణులనైనా రక్షించగలిగితే అంతకంటే మన జన్మకు సార్థకత ఏముంటుంది చెప్పండి. ఈ కార్తీక మాసంలో నిజంగా కోటి దీపాలు పెట్టే కంటే కూడా ఈ పనికే శివయ్య సంతోషిస్తాడు కాదంటారా?